అదే ట్రంప్ ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరిందని చెప్తూ ఉన్నారు ట్రంప్. సో ఇరాన్ తో ఒప్పందం కుదిరిందని, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని ఆదేశించాను అన్నారు. సుంకం లేకుండా హోర్మోజ్ జలసంధి తెరుచుకుంటుంది అన్నారు. హోర్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయాలని ట్రంప్ పోస్ట్ పెట్టారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారికి అభినందనలు తెలిపారు ట్రంప్. ఈ నెల 19న స్విట్జర్లాండ్ లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని పాక్ ప్రధాని షరీఫ్ ట్వీట్ చేశారు. డీల్ డన్. ఎస్, అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తో ఒప్పందం కుదిరిందని, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని ఆదేశించాను అన్నారు. సుంకం లేకుండా హోర్మోజ్ జలసంధి తెరుచుకుంటుంది అన్నారు. హోర్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయాలని ట్రంప్ పోస్ట్ పెట్టారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారికి అభినందనలు తెలిపారు ట్రంప్. ఈ నెల 19న స్విట్జర్లాండ్ లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని పాక్ ప్రధాని షరీఫ్ ట్వీట్ చేశారు. సో ఈ డీల్ కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని తెలుసుకుందాం. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, ఎలా చూడాలి ఈ డీల్ ని? శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఇటు ఇరాన్ కూడా అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చిందా? సో 19న సంతకాలు చేసుకుంటాం స్విట్జర్లాండ్ లో అని చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఇటు అమెరికాతో పాటు ఇరాన్ కూడా ఈ డీల్ కి సంబంధించి ఒక ప్రకటన జారీ చేసింది. మొత్తంగా ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇంకా ఒప్పందం మీద సంతకాలు చేయడం మాత్రమే మిగిలింది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ప్రతి దేశం కూడా ఎదురు చూస్తుంది ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కోసం. ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మిగతా ప్రపంచం అంతా కూడా సఫర్ అయింది. ముఖ్యంగా ఈ హర్మూజ్ జలసంధి నుంచి ఆయిల్ రవాణా అన్నది, క్రూడ్ ఆయిల్ రవాణా అన్నది నిలిచిపోవడం, క్రూడ్ ఆయిల్, సిఎన్జి, గ్యాస్, ఇతరత్ర రవాణా నిలిచిపోవడం, ఈ కారణంగా అనేక దేశాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వస్తే ముఖ్యంగా భారతదేశం కూడా ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం, ఆ వెంటనే అంతర్జాతీయ క్రూడ్ మార్కెట్ లో కూడా ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఆ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర చాలా తగ్గింది. అది దాదాపు $84 పడిపోయింది. అది ఒకానొక దశలో $120 వరకు కూడా వెళ్లిన పరిస్థితిని మనం చూసాం. $120 దాటిన వాతావరణాన్ని చూసాం. అలాగే WTI బ్యారెల్ ధర $80 చేరింది. ఇంకా ఈ ధరలు మరింత తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ చేసిన ట్వీట్ లో ఇంకొక విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి పూర్తిగా టోల్ ఫ్రీ, అంటే గతంలో ఎలాగైతే ఉందో అదే మాదిరిగా ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆ జలసంధి నుంచి నౌకల్ని రవాణా చేయవచ్చు అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఒక మహాత్మా, అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ ప్రభావం ఎక్కువగా కనిపించింది మన మీద. అంటే అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూసాం. ఇంధన ధరలు కానివ్వండి, మిగతావి కూడా. సో అవి క్రమంగా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ ధర అన్నది తగ్గుతూ వస్తుందో దాని ప్రభావం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా మిగతా అన్నిటి మీద కూడా పడుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నుంచి అనేక రకాల బై ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారవుతూ ఉంటాయి. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి మనం సాధారణంగా పెట్రోల్, డీజిల్, లేదంటే పెట్రోలియం గ్యాసెస్, వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇవి మాత్రమే కాదు, ఇంకా బై ప్రొడక్ట్స్ లో ప్లాస్టిక్ కి తయారీకి కావాల్సిన వస్తువులు కావచ్చు, లేకపోతే ఎరువుల తయారీకి సంబంధించినవి కావచ్చు, లేదా రోడ్లు వేసేందుకు అవసరమైన తార్, ఇలాంటివన్నీ కూడా ఈ క్రూడ్ ఆయిల్ బై ప్రొడక్ట్సే. సో ఒకసారి క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందంటే వీటన్నిటి తయారీ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆటోమేటిక్ గా వాటి ధరలు కూడా తగ్గుదల అన్నది అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయో సరుకు రవాణా వ్యయం కూడా పెరిగి వస్తువుల ధరలు ఫలితంగా ద్రవ్యోల్బణం సైతం పెరుగుతూ వస్తుంది. అదే ఇప్పుడు ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం సైతం అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్ గా ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ గానే మనం చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా భారతదేశానికి ఇది ఒక గుడ్ న్యూస్. రానున్న రోజుల్లో ఈ క్రూడ్ ఆయిల్ సరఫరా అంతా కూడా సాధారణ స్థితికి చేరుకుంటే, అంటే ఈ హర్మూజ్ జలసంధి నుంచి వచ్చే నౌకలన్నీ కూడా ఫ్రీగా రాగలిగితే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఈ మధ్య కాలంలో మనం చూసాం భారత నౌకలు సైతం ఈ రెండు దేశాల గొడవల్లో దాడులకు గురయ్యాయి. కొంతమంది భారతీయులు సైతం చనిపోయారు. ఇక మీదట ఆ పరిస్థితి లేకుండా ఆయిల్ ట్యాంకర్ నౌకలు కావచ్చు, లేకపోతే గ్యాస్ నౌకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇది వరకటి లాగా యథావిధిగా భారతదేశానికి సురక్షితంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా
సాధారణ స్థితి, యుద్ధానికంటే ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు నెలకొనడానికి ఆస్కారం ఉంది. రైట్ మహాత్మా. సో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనని మనం చూస్తూ ఉన్నాం. ఈ మేరకైనా పోస్ట్ చేశారు. సో ఇరాన్తో ఒప్పందం కుదిరింది, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని ఇప్పటికే ఆదేశించాం, అలాగే సుంకం లేకుండా కూడా హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది అన్నారు. సో ఇది ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయాలని ఇప్పటికే ట్రంప్ పోస్ట్ పెట్టారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని పాక్ ప్రధాని షరీఫ్ కూడా ట్వీట్ చేశారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై పాక్ ప్రకటన ఇది. అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి అన్నారు. జూన్ 19న స్విట్జర్లాండ్లో ఒప్పందంపై సంతకాలు చేస్తారు అని షహబాజ్ షరీఫ్ చెప్తున్నారు. మధ్యవర్తిత్వం చేసిన ఖతార్, సౌదీ అరేబియా అలాగే తుర్కీకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఈ వారంలోనే కీలక చర్చలు ఉంటాయని షరీఫ్ చెప్పారు.